హాయ్ అండి. నేను మీ కిట్టు కిచెన్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మనకి జుట్టు ఎక్కువగా రాలిపోవటం, త్వరగా తెల్లగా అవటం అవుతుంది కదా అండి చిన్న వయసులోనే. ఇప్పుడైతే ఈ మందార ఆయిల్ అయితే రెడీ చేసి పెట్టుకుందామండి. జుట్టు నల్లగా అవుతుంది, మందంగా అవుతుంది, చాలా పొడవుగా కూడా పెరుగుతుందండి. ఎందుకంటే నేను వాడాను కాబట్టి చెప్తున్నాను. చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ మందార ఆయిల్, కరివేపాకు, మెంతులు ఈ 3 చాలండి. పెద్ద ప్రాసెస్ ఏమీ అవసరం లేదు. చాలా బాగా జుట్టు అయితే ఒత్తుగా, నల్లగా, పొడవుగా అయితే వస్తుందండి. మీరు కూడా ఈ మందార ఆయిల్ రెడీ చేసుకొని తలకైతే అప్లై చేసుకోండి. మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. కడాయి ఆయిల్ అయితే పోసుకోనండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మెంతులు వేసుకుందామండి. మెంతులు లైట్గా వేగిన తర్వాత ఇలా ఒకసారి కలుపుకొని మంచిగా వేగిన తర్వాత కరివేపాకు అయితే వేసుకుందామండి. మంచిగా ఈ రెండిటి రసం అనేది ఆయిల్లోకి మంచిగా వస్తుందండి. ఆ తర్వాత పువ్వులను వేసుకుందాం. నేనైతే కొంచెమే ఆయిల్ తయారు చేసుకుంటున్నానండి. ఎందుకంటే మా ఇంటి దగ్గర అయితే ఈ పువ్వులు మందారపు చెట్టు ఉందండి. అందుకే స్టాక్ పెట్టుకోకుండా అప్పటికప్పుడే తయారు చేసి పెట్టుకుంటానండి నేనైతే. ఇదైతే ఎక్కువ రోజులు కూడా మనం నిల్వ ఉంచుకోవచ్చండి. ఇలా మందార పువ్వు అనేది మొత్తం కలిసిపోయిన తర్వాత దాని రసం అంతా ఆయిల్లోకి అయితే దిగుతుందండి. మీరు కూడా ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. రిజల్ట్ చాలా బాగా వస్తుంది. కొత్తగా మా ఛానల్ చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి. ఇలా ఒక గిన్నెలోకి అయితే వడగట్టి పెట్టుకుందామండి. క్లాత్లో కానీ జల్లెడతో కానీ ఏదున్నా పర్వాలేదండి. ఒక బౌల్లోకి ఇలా చేసుకుందాం.